ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదైతుందో పరిశ్రమలకి సంబంధించిన పంపిణీ అనేది అత్యధికంగా ఎక్కడ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైనవి అది కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అయితే మనం చెప్పిన నల్గొండ పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా పారిశ్రామీకరణ జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అక్కడి నుంచి మనకి రెవెన్యూ జనరేషన్ అనేది అధికంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచే మనకి ఎక్కువగా అధిక స్థాయిలో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వివిధ జిల్లాల నుంచి ఎక్కువగా మైగ్రేషన్ అనేది ఈ ప్రాంతాలకి ఇన్ మైగ్రేషన్ అంటాం. ఆ ఇన్ మైగ్రేషన్ హైయెస్ట్ వచ్చేసి ఈ యొక్క జిల్లాలకే పరిమితమైందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా అంటే పారిశ్రామిక వికేంద్రీకరణ అనేది జరగలేదు, పారిశ్రామిక కేంద్రీకరణ అనేది జరిగింది. సెంట్రలైజేషన్ టెండెన్సీస్ అనేది ఉన్నాయి. సో రాష్ట్రంగా సమతుల్యత అభివృద్ధి అనేది ఇన్ని రోజులు విస్మరించడం జరిగింది. కేవలం కొన్ని ప్రాంతాలకే అభివృద్ధి అనేది మనకి క్లియర్గా కేంద్రీకృతమైన సంగతి ఈ లెక్కల ద్వారా మనకి తెలుస్తుంది.